వైజాగ్ లో జూలై 24న బిఎన్ఆర్ గోల్డెన్ డైమండ్స్ ఓపెనింగ్ సందర్భంగా మెగా ఆఫర్స్. ముందే హెచ్చరించాడు, ఫిర్యాదులు కూడా చేశారు. అయినా ఎందుకు ఆపలేకపోయారు? చివరికి 6గురి ప్రాణాలు బలిగొన్న రంగారెడ్డి జిల్లా హత్యల కేసులో బయటపడుతున్న సంచలన నిజాలు ఇప్పుడు రాష్ట్రాన్ని షాకు గురిచేస్తున్నాయి. రంగారెడ్డి జిల్లాలో సంచలనం సృష్టించిన 6గురి హత్య కేసులో షాకింగ్ విషయాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. నిందితుడు రాజ్ కుమార్ గతంలోనే బాధిత కుటుంబాన్ని తీవ్రంగా బెదిరించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. మీ నాన్నను ఎలా చంపేశానో మిమ్మల్ని కూడా అలాగే చంపేస్తా అంటూ హెచ్చరించినట్లు స్థానికులు చెబుతున్నారు. అయితే అప్పుడే ఫిర్యాదులు చేసినా సరైన చర్యలు తీసుకోలేదన్న విమర్శలు ఇప్పుడు తీవ్రంగా వినిపిస్తున్నాయి. రాజ్ కుమార్పై ఇదే మొదటి కేసు కాదు, గతంలోనూ బెదిరింపుల కేసులు నమోదైనట్లు సమాచారం. ఇప్పటికే పెళ్లై 2 పిల్లలు ఉన్నప్పటికీ ఆ మైనర్ బాలికను ప్రేమ పేరుతో వేధించాడని ఆరోపణలు ఉన్నాయి. బాలిక కుటుంబం ఎన్నిసార్లు అప్రమత్తం చేసినా నిందితుడు వెనక్కి తగ్గలేదని చెబుతున్నారు. పరిస్థితి ప్రమాదకరంగా మారుతున్నా బాధిత కుటుంబానికి తగిన రక్షణ కల్పించలేదన్న ఆగ్రహం వ్యక్తమవుతుంది. ఈ కేసులో మరో కీలక అంశం పోక్సో కేసు దర్యాప్తు. నిందితుడిపై నమోదైన సెక్షన్లు తేలికగా ఉండడంతో తక్కువ సమయంలోనే బెయిల్ వచ్చినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. కేవలం కొన్ని నెలల్లోనే బయటకు వచ్చిన రాజ్ కుమార్ అనంతరం ఈ దారుణానికి పాల్పడ్డాడని తెలుస్తోంది. దీంతో కేసు నమోదు నుంచి బెయిల్ వరకు జరిగిన ప్రక్రియపై ఇప్పుడు అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అప్పుడే కఠిన చర్యలు తీసుకుని ఉంటే ఈరోజు 6 ప్రాణాలు బలయ్యేవి కావు అని బాధిత కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటు స్థానికులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోలీసుల నిర్లక్ష్యం, రక్షణలో వైఫల్యం, కేసు నిర్వహణలో లోపాలే ఈ విషాదానికి కారణమని ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా కూడా తీవ్ర చర్చకు దారితీస్తోంది.